వెరీ గుడ్ ఈవినింగ్ డియర్ ఆస్పిరెంట్స్. రీసెంట్గా మనకి యూపీఎస్సీ నోటిఫికేషన్ 2021 రావడం అనేది జరిగింది. 4th March 2021 మనకు నోటిఫికేషన్ అనేది యూపీఎస్సీ రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మ. సో చాలామంది ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ ఆల్ యూ గైస్ రిగార్డింగ్ సార్ నేను ఇలా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నాకు ఇది ఉందా, నేను కెన్ ఐ రైట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్, లేకపోతే నాకు ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది సార్, నాకు 30 years నేను రాయగలనా, నేను ప్రిపేర్ అవ్వగలనా, లేకపోతే నాకు రిజర్వేషన్ ఎలా వర్తిస్తుంది సార్, క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ ఏంటి. సో ఇలా చాలా నాకు మెసేజెస్ రావడం అనేది జరుగుతుంది. వి థాట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ వై కాంట్ వీ మేక్ ఏ వీడియో టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి 2021 నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు సింప్లిఫై చేయకూడదు అని మాకు అనిపించిందండి. సో అందుకోసమని ఈ వీడియో ఏదైతే ఉంటుందో ఈ వీడియోతో మేము ముందుకు రావడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాము. ఒకసారి జాగ్రత్తగా వినండి. మొదట పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్? యూపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం పోస్టు 712 712 ఉండడం అనేది జరిగింది. మీరు 2010 నుంచి చూసుకుంటే 2010 నుంచి చూసుకుంటే డౌన్ ద లైన్ టు 2021 ఇప్పటి వరకు పోస్టులు అనేవి తగ్గించడం అనేది జరిగింది. అట్ ఏ టైం 1230 పోస్టులు కూడా రిలీజ్ చేశారండి. ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి పోస్టుల కంటే డబుల్ పోస్టులు మనకు రిలీజ్ చేసేవాళ్ళు. బట్ మెల్లమెల్లగా ఈ ట్రెండ్ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం అనేది జరుగుతుంది ఫర్ సమ్ రీజన్. అండ్ ఈవెన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ కూడా తగ్గడం అనేది జరుగుతుందమ్మా. మామూలుగా మనకి 24 or 25 సర్వీసెస్ మామూలుగా ముందు ఇచ్చేవాళ్ళు. బట్ కేవలం 5 to 6 సర్వీసెస్ ఇప్పుడు తగ్గించి కేవలం 19 సర్వీసెస్ మాత్రమే యూపీఎస్సీ పరిమితం అవ్వడం అనేది జరిగింది. సో ఇది యాస్పిరెంట్స్కి కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి విషయమే. బట్ ఏం కంగారు పడక్కర్లేదు. ఇఫ్ యూ హ్యావ్ రైట్ గైడెన్స్, ఇఫ్ యూ హ్యావ్ రైట్ ప్రిపరేషన్, మీరు సరైన ప్రిపరేషన్ జోన్లో ఉంటే మీరు తప్పకుండా క్రాక్ చేయగలరు. అర్థమైందా? 712 పోస్టులో మనకు కావాల్సింది ఎన్ని పోస్టులు? ఒక పోస్ట్. సో ఒక్క పోస్ట్ ఒక్క సర్వీస్ మనకు రావాలని కోరుకుంటే చక్కగా ఈజీగా మనం ఆ థాట్ ప్రాసెస్తో ప్రిపేర్ అయ్యాం అనుకోండి, ఈజీగా మనం ఇదైపోతాం. మోర్ దెన్ సర్వీస్ రావాలి, లేకపోతే క్రాక్ చేస్తానా లేదా, ప్రిపరేషన్ చాలా హెక్టిక్గా ఉంది, ఇలా మనం అనుకోవడం అనేది జరుగుతుంది. వాటన్నింటి గురించి ఆలోచించొద్దు. గివ్ యువర్ 100%, మీ 100% మీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మీకు రావడం అనేది జరుగుతుందమ్మా. ఎందుకు అంటే దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఐ ఆల్వేస్ సే, నేను లైవ్ క్లాసెస్లో స్టూడెంట్స్కి కూడా చెప్తాను, యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అంటే మీ పర్సనాలిటీ అనేది మౌల్డ్ అవుతుందండి. మెల్లమెల్లగా మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వడం మీరే గమనిస్తారు. బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ దట్ వీ హ్యావ్. డిఫరెంట్ డొమైన్స్ చదువుతాం, ఇండియన్ సొసైటీ చదువుతాం, ఎథిక్స్ చదువుతాం, దాంతోపాటు పాలిటీ చదువుతాం, డిఫరెంట్ విషయాలు తెలుస్తాయి. ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో ఆ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, దట్ విల్ బీ ఏ గ్రేట్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అర్థమైందా? సో పోస్టుల గురించి, సర్వీసెస్ గురించి కంగారు పడకుండా ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా చేయడం మొదలు పెడితే మీకు తప్పకుండా మీరు ఏదో ఒక సర్వీస్ని క్రాక్ చేయగలరు. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇదండి మొదటి పేజ్ ఆఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ యొక్క మొదటి నోటిఫికేషన్ యొక్క మొదటి పేజ్ ఏంటి అంటే ఇది. ఇక్కడ మొదటి పేజ్ కింద వెంటనే చెప్పారు చూడండి, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. 24th March 2021 ఏదైతే ఉంటుందో అది లాస్ట్ డేట్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఎలిజిబిలిటీ గురించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. మీరు కేవలం అప్లై చేసినంత మాత్రాన, మీకు కేవలం అప్లై చేశాక అడ్మిట్ కార్డ్ ఏదైతే వస్తుందో అడ్మిట్ కార్డ్ వచ్చినంత మాత్రాన మీరు సివిల్ సర్వీసెస్ చేయడానికి ఎలిజిబుల్ అయినట్టు కాదు. సో ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. అది జరిగిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే యూపీఎస్సీ విల్ డిసైడ్ యు ఆర్ ఎలిజిబుల్, మీరు అర్హులా కాదా అని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఓకే నేను అడ్మిట్ కార్డ్తో గెట్ ఆన్ అయిపోయాను, మీకు ఒక సపోజ్ ఒక నాట్ అథెంటిక్ డిగ్రీ మీ దగ్గర ఉందనుకోండి, సపోజ్ నాన్ అథెంటిక్ డిగ్రీ. సో మీరు అడ్మిట్ కార్డ్కి వచ్చేసింది అనుకోండి, వచ్చేసినంత మాత్రం యూఆర్ ఎలిజిబుల్ అన్నట్టు కాదు. యూపీఎస్సీ మీ తాలూకు అప్లికేషన్ ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. అర్థమైనా? సర్వీస్ వచ్చేంత వరకు యూ విల్ బీ ఇన్ ఏ టిపికల్ యూ విల్ బీ ఇన్ ఏ డిఫికల్ట్ జోన్ అనే మనం చెప్పుకోవాలి.
సో చాలామందికి వచ్చేటటువంటి ప్రశ్న, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి సార్? మరి మన తాలూకా యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఎలా అప్లై చేయాలి? అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేయొచ్చండి. ఇదిగోండి ఇక్కడ లింక్ ఏదైతే ఉంటుందో ఈ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా మీరు చక్కగా ఆన్లైన్లో ఇది అవ్వచ్చు. అప్లై చేయడానికి ఏం కావాలి సార్? ఫోటో ఐడి ఏదైతే ఉంటుందో ఫోటో ఐడి, లైక్ ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఎనీ అదర్ ఫోటో ఐడి, మీ ఫోటో ఉండేటటువంటి ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఐడి ఏదైతే ఉంటుందో ఐడి మీకు తప్పకుండా ఉండడం అనేది జరగాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ రిసిపియంట్ ఆఫ్ అప్లికేషన్? అప్లికేషన్ రిసీవ్ చేసుకునేందుకు, అప్లికేషన్స్కి అప్లై చేసుకునేందుకు లాస్ట్ డేట్ ఏంటి సార్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 24th March 2021 అప్ టిల్ 6 PM, సాయంత్రం 6 గంటల వరకు మీకు అప్లై చేసుకోవడానికి ఓపెన్గా ఉంటుంది పోర్టల్. సో చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అంతవరకు ఆగుదామా అంటే ఆగకూడదు. సో వెంటనే అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్ సర్వీస్ మనం ఇది చేసినా గవర్నమెంట్ పోర్టల్స్ అనేవి లాస్ట్ 72 hours వెరీ 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 బిజీగా ఉంటాయి సర్వర్స్. సో లాస్ట్ 3 రోజుల్లో అప్లై చేసుకుందామంటే మీరు కష్టపడాలి, చాలా ఇబ్బంది పడతారు. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇచ్చారు, నో అడ్మిట్ కార్డ్ విల్ బి సెంట్ బై పోస్ట్. అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఈమెయిల్ ద్వారా రావడం అనేది జరుగుతుంది తప్ప మీకు పోస్ట్ ద్వారా ఎటువంటి అడ్మిట్ కార్డ్ అనేది ఇది చెయ్యరు, పంపించరు అని డీటెయిల్డ్గా మనకి చక్కగా బల్లగుద్ది చెప్పడం అనేది జరిగింది. దాన్ని కూడా మీరు గమనించుకోవాలి. సరే, రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో కదా. సో ప్రిలిమ్స్ 2 పేపర్స్లో కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దానిలో మరి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందా సార్, నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అని చాలామంది మొన్ననే చాలా మెసేజ్లు చేశారు. నెగిటివ్ మార్క్ తప్పకుండా ఉంటుందండి. మరి ఎంత ఉంటుంది నెగిటివ్ మార్క్? 1/3 ఆఫ్ ద మార్క్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్స్కి 2/3 మార్క్ ఏదైతే ఉంటుందో 2/3 మార్క్ మీకు నెగిటివ్ ఉండడం అనేది జరిగింది. ఒకవేళ అటెంప్ట్ చేసి తప్పు రాస్తేనే, అటెంప్ట్ చేయకపోతే మీకు తెలియదు అనుకోండి, యూఆర్ నాట్ షూర్ అబౌట్ ద ఆన్సర్, మీకు అప్పుడు అటెంప్ట్ చేయలేదనుకోండి, అప్పుడు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ మీకు ఉండవమ్మ. ఓకే, సెంటర్స్ ఏంటి సార్? మరి మనకి సెంటర్స్ ఏంటో చెప్తాను చూడండి. మొదట హైదరాబాద్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ సెంటర్గా, మనకి తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ సెంటర్ ఇచ్చారు. అండ్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ప్రిలిమ్స్కి తిరుపతి ఇవ్వడం అనేది జరిగింది, దాంతోపాటు విజయవాడ ఇవ్వడం అనేది జరిగింది, దాంతోపాటు విశాఖపట్నం ఏదైతే ఉంటుందో విశాఖపట్నం ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణకు వస్తే వరంగల్ కూడా మనకి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? వీటిని సెంటర్స్గా పెట్టడం అనేది జరిగింది. చూడండి, తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్ ఏవైతే ఉంటాయో వరంగల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఏవైతే ఉంటాయో ఈ 3 సిటీస్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్కి ఇవ్వడం అనేది జరిగింది. మెయిన్స్కి మారుతాయండి. మెయిన్స్కి ఏమి ఇచ్చారో చూద్దాం చూడండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏంటి అంటే తెలంగాణ చూసుకుంటే మీకు హైదరాబాద్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మీరు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే విజయవాడ ఏదైతే ఉంటుందో విజయవాడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రెండింటి మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీరు ఎగ్జామ్ రాయడానికి ఒక 5 days ఆర్ 1 week మీరు అక్కడ అకామిడేషన్ ప్లాన్ చేసుకోవాలి మెయిన్స్కి. అర్థమైందా? మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఎక్కడైనా బయట రూమ్స్లో ఉండడం కానీ చక్కగా అకామిడేషన్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్లాన్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ సార్? మొదటి చూడండి, ఐఏఎస్ సర్వీస్కి కానీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి కానీ, ఇండియన్ ఫారెన్ సర్వీస్ కానీ, ఐఎఫ్ఎస్కి కానీ, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏదైతే ఉంటుందో పోలీస్ సర్వీస్. చాలామంది వీటికి ఎక్కువ ముందు ఐఏఎస్కి ఎక్కువ సర్వీస్కి చాలామంది ఇది చేస్తారు, చాలామంది తహతహలాడతారు ఎప్పుడు ఐఏఎస్ వస్తుందా అని. అండ్ ఈవెన్ ఐపీఎస్ కూడా అంతే డిమాండ్ ఉన్నటువంటిది. ఈవెన్ ఐఎఫ్ఎస్ కూడా ఇప్పటికిప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో వీటికి యూ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడుగా ఉండాలి. ఫర్ ఆల్ ద అదర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయి 19 సర్వీసెస్లో 16 సర్వీసులు, వీటికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా అవ్వచ్చు, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, లేకపోతే 1 January 1962 1962 January 1 ముందు ఇండియాలో స్థిరపడినటువంటి టిబెటన్ రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో, టిబెట్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే మీకు ఎటువంటి సర్టిఫికేట్, మీకు ఫోటో ఐడి సరిపోతుంది. కానీ మిగిలిన వాటన్నింటికి మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, ఒక ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు తప్పకుండా తీసుకోవాలమ్మా. అర్థమైందా? ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ప్రశ్నలు ఇక్కడే తలెత్తాయి. ఏజ్ లిమిట్ ఏంటి సార్?
ఏజ్ లిమిట్ చూడండి, మినిమం ఏజ్ లిమిట్ ఎంత అంటే 21 ఇయర్స్. యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి యూ మస్ట్ నో 21 సంవత్సరాలు మీరు తప్పకుండా దాటి ఉండాలి. అండ్ ఎంతవరకు ఉండొచ్చు సార్ అంటే 32 ఇయర్స్ వరకు మీకు ఏజ్ ఏదైతే ఉంటుందో ఏజ్ చక్కగా ఉండొచ్చు అమ్మ. 21 నుంచి 32 ఏళ్ళ మధ్యలో మీరు ఉండొచ్చు. ఇంకా ఇక్కడ ఇది ఇచ్చారు చూడండి కరెక్ట్గా డేట్, 1 ఆగస్ట్ 2021 నాటికి, 2021 ఆగస్టు 1 నాటికి, ఆ టైం మీకు చూసుకుంటే మీరు ఆ రోజుకి మీరు ఎలా ఉండాలి అంటే చూడండి, 2 ఆగస్ట్ 1989 నుంచి 1 ఆగస్ట్ 2000 ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో పుట్టాలండి. అంటే మీరు 2 ఆగస్ట్ 1989 ముందు పుట్టినా యూపీఎస్సీకి ఎలిజిబుల్ కారు. అండ్ 1 ఆగస్ట్ 2000 ఏదైతే ఉంటుందో 2000 తర్వాత పుట్టినా మీరు యూపీఎస్సీకి ఎలిజిబిలిటీ అనేది మీకు ఉండదు. అర్థమైందా? తప్పకుండా మధ్యలో పుట్టాలి. ఇది దేనికి? జనరల్ కేటగిరీ ఏదైతే ఉంటుందో జనరల్ కేటగిరీకి. అఫ్ కోర్స్ మనకి డిఫరెంట్ క్రైటీరియా మీద మనకి ఏజ్ రిలాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దేనికి? అప్పర్ ఏజ్ లిమిట్కి మాత్రమే ఏజ్ రిలాక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అర్థమైందా? 32 ఇయర్స్ తర్వాత 21 ఇయర్స్ లోపల ఉండి మీరు ఏ కులానికి లేకపోతే ఏ క్రైటీరియాకి సంబంధించిన వ్యక్తి అయినా మీరు సివిల్ సర్వీసెస్ రాయడానికి మీరు అర్హులు కాదు. యు మస్ట్ 21 ఇయర్స్ అనేది మీరు తప్పకుండా అటైన్ చేయాలి. అర్థమైందా? ఒకసారి చూడండి ఎవరెవరికి ఏమి ఇచ్చారో చూద్దామో. చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులైతే మొత్తం 5 ఇయర్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. 5 ఇయర్స్ అంటే ఇక్కడ చూడండి అప్పర్ ఏజ్ లిమిట్ మీద 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ మొత్తం ఎంత అండి? 37 ఇయర్స్ వరకు మీకు ఇది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవది చూడండి, అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 3 ఇయర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓబీసీ క్యాస్ట్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తులు. ఇక్కడ కూడా చెప్పండి, ఓబీసీ రిజర్వేషన్ మీకు ఇది అవ్వాలంటే ఏముండాలి? నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అనేది తప్పకుండా ఉండాలి. మీకు దగ్గరలో ఉండేటటువంటి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తే మీకు ఈ సర్టిఫికెట్ అనేది మీరు ఈజీగా ఇస్తారు. లేకపోతే మీ సేవలో మీరు అప్లై చేసుకుంటే మీకు ఈజీగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో ఇది వస్తుందమ్మా. అర్థమైందా? సో అది తప్పకుండా మీకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఓబీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి ఎంత? 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కదా జనరల్ కేటగిరీకి, దానికి ఏజ్ రిలాక్సేషన్ ఎంత వస్తుంది? 3 ఇయర్స్ వస్తుంది. మొత్తం 35 ఇయర్స్ వరకు మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి అర్హులండి. నెక్స్ట్ చూడండి, డిఫెన్స్ సర్వీస్ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 3 ఇయర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఈవెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వ్యక్తులకు ఎలా అయితే రిలాక్సేషన్స్ ఇచ్చారో అలాగే 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ అంటే ఏంటమ్మా? 32 + 5 సో 37 ఇయర్స్ వరకు వాళ్ళు చక్కగా రాసుకోవచ్చు. ఇది గమనించండి అమ్మ. సో నెక్స్ట్ చూడండి, అప్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 10 ఇయర్స్ 10 ఏళ్ళ వరకు ఎవరికి ఇచ్చారు అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఎవరైతే ఉంటారో పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. డిజేబిలిటీస్ ఇక్కడ కింద పెట్టారు చూడండి, బ్లైండ్నెస్, లో విజన్ కానీ, డీఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హీరింగ్, సరిగ్గా వినికిడి శక్తి లేనటువంటి వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో, అండ్ లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఆటిజం, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ ఇలా ఉండేటటువంటి వ్యక్తులకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి. సో మొత్తం 10 ఇయర్స్ ఇచ్చారండి. అంటే 32 + 10 ఇయర్స్ మొత్తం ఎంత అండి? 42 ఇయర్స్ వరకు వాళ్ళు ఇవేవైతే ఉంటుందో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా రాసుకోవచ్చు అమ్మ. అర్థమైందా? సో ఇక్కడ కూడా చాలా డౌట్స్ ఉంటాయి మీ అందరికీ. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? చూడండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి ఒక డిగ్రీ అనేది ఉండాలి. ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్కార్పొరేటెడ్ బై ద యాక్ట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర ప్రభుత్వం చేత లేదా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి యూనివర్సిటీస్లో డిగ్రీ తప్పకుండా పూర్తి చేసి ఉండాలి. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే యూనివర్సిటీస్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956. సో దీనికి చెంది ఉండాలండి. వీటిలో రిజిస్టర్ అయి తప్పకుండా ఉండాలి. మీ తాలూకు యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో యూనివర్సిటీ అక్కడ నుంచి వచ్చినటువంటి డిగ్రీ మీకుంటే తప్పకుండా మీరు ఎలిజిబుల్. సో డిస్టెన్స్లో మరి చేయొచ్చా సార్? నాకు డిస్టెన్స్ డిగ్రీ ఉంది, నేను ఇంటర్ తర్వాత నేను డిస్టెన్స్లో నేను డిగ్రీ అనేది చేయడం అనేది జరిగింది. లేకపోతే నేను బీటెక్ ఏదో చేసిన తర్వాత నేను డిస్కంటిన్యూ అయిన తర్వాత నేను డిస్టెన్స్లో డిగ్రీ అనేది చేశాను, మరి నేను ఎలిజిబుల్లా సార్ అంటే డిస్టెన్స్లో చేసినటువంటి వ్యక్తులు కూడా ఎలిజిబుల్ అండి.
సింపుల్గా మీరు ఎక్కడి నుంచి అయితే డిస్టెన్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో, డిగ్రీ కంప్లీట్ చేశారో, ఆ యూనివర్సిటీ అండర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956 ద్వారా రికగ్నైజ్ అయ్యి ఉండాలి. అర్థమైందా? సో మీ డౌట్ అందరికీ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎవరెవరికి ఎన్ని చూద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మామూలుగా జనరల్ కేటగిరీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 అటెంప్ట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. 6 అటెంప్ట్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం జనరల్ కేటగిరీ వారికి 6 అటెంప్ట్స్ ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత చెప్పారు అంటే అన్లిమిటెడ్ అని చెప్పారు. అన్లిమిటెడ్ అంటే ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చా సార్ అంటే కుదరదు. చూడండి, ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు ఏజ్ లిమిట్. చూడండి, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మామూలుగా జనరల్ కేటగిరీకి 32 ఇయర్స్ అండి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంటుంది, 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో మొత్తం 37 ఇయర్స్ వాళ్ళకి వచ్చినంత వరకు అన్లిమిటెడ్ ఇదేదైతే ఉంటుందో అన్లిమిటెడ్ అటెంప్ట్స్ వాళ్ళు చక్కగా ఇచ్చుకోవచ్చు. 37 ఏళ్ళు వచ్చినంత వరకు. ఓబీసీ వ్యక్తులు ఎవరైతే ఉంటారో 9 అటెంప్ట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎంత, మనం 35 అనుకున్నాం కదా, ఇందాక 32 + 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనుకున్నాం. అంటే 35 ఇయర్స్ వచ్చినంత వరకు వాళ్ళు 9 అటెంప్ట్స్ ఈ లోపు చక్కగా ఇచ్చుకోవచ్చు. అండ్ మనకి పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 9 అటెంప్ట్స్ ఏవైతే ఉంటాయి. జనరల్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీకి 9 అటెంప్ట్స్ ఉంటాయి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్లిమిటెడ్. సో చూడండి, అంటే మీకు ఏంటి, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత చెప్పుకున్నాం ఇందాక, 42 ఇయర్స్ చెప్పుకున్నాం. 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది చెప్పుకున్నాం, గుర్తుందా? 32 + 10 42 ఇయర్స్ ఉంటుంది. సో 42 ఇయర్స్ వచ్చినంత వరకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేవి వాళ్ళు ఇచ్చుకోవచ్చమ్మ. అర్థమైందా? సో దాన్నే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక డౌట్ ఉంటుంది, ఏముంటుంది అంటే, సార్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, సో బీటెక్ చదువుతుంటే 4th ఇయర్లో అండ్ బీఏ కానీ బీఎస్సీ కానీ చదివేటప్పుడు నేను 3rd ఇయర్లో ఉన్నాను, నేను మరి అటెంప్ట్ చేయొచ్చా యూపీఎస్సీకి, ఐఎమ్ ఎలిజిబుల్ అని చాలామందికి ఉంటుంది. సో యూ ఆర్ ఎలిజిబుల్ అండి, కానీ మీరు ఏంటి క్రైటీరియా మీట్ అవ్వాలి, యూ మస్ట్ కంప్లీట్ 21 ఇయర్స్, 21 ఏళ్ళు తప్పకుండా కంప్లీట్ చేసుకుని ఉండాలి. కంప్లీట్ చేసుకొని ఉంటే యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మరి మీకు బ్యాక్లాగ్స్ ఎక్కువగా ఉన్నాయి పాత సంవత్సరాలు, మరి నేను రాయొచ్చు అంటారా సార్? మీరు 21 ఇయర్స్ ఉంటే మీరు తప్పకుండా రాయొచ్చమ్మా. కానీ బ్యాక్లాగ్స్ ఒకవేళ ఉన్నప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి, బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు మనకి సరిగ్గా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, యూ క్లియర్డ్ యూపీఎస్సీ అనుకోండి, అప్పటికి మీకు బ్యాక్లాగ్స్ కంప్లీట్ అయిపోతాయనే నమ్మకం ఉంటే, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కల్లా బ్యాక్లాగ్స్ కంప్లీట్ అయిపోతాయనే నమ్మకం ఉంటేనే అటెంప్ట్ చేయండి, లేకపోతే అటెంప్ట్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా. మీరు అటెంప్ట్ చేయొచ్చు, 21 ఇయర్స్ దాటిన తర్వాత మీరు చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఒకవేళ 2 బ్యాక్లాగో 1 బ్యాక్లాగో ఉంది సార్, నేను ఈజీగా గెట్ ఆన్ అయిపోతాను అంటే మాత్రం మీరు చక్కగా అటెంప్ట్ చేయండి. అర్థమైందా? లేకపోతే అనవసరంగా 1 అటెంప్ట్ వేస్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఉంటుంది డౌట్, సార్ మరి నేను ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యాను సార్, ఎగ్జామినేషన్కి అప్లై చేశాను సార్ యూపీఎస్సీకి, బట్ కానీ నేను ఎగ్జామ్ రాయలేదు, అటెంప్ట్ వేస్ట్ అవుతుందా అంటే అటెంప్ట్ వేస్ట్ అవ్వదండి. అంటిల్ ఆర్ అన్లెస్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేస్తేనే మీ అటెంప్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, లేకపోతే మీ అటెంప్ట్ అనేది క్యాలిక్యులేట్ అవ్వదు. ఎగ్జామినేషన్ అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్ అనేది క్యాలిక్యులేట్ అయినట్టు కాదమ్మా. ఓకే సార్, మరి ఫీ ఎంత? ఫీ ఎంత అంటే 100 రూపాయలమ్మ. కానీ 100 రూపాయలు ఎవరికి ఉండదు అంటే ఎక్సెప్ట్ ఫర్ ఫీమేల్, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలకి ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు. అండ్ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి వ్యక్తులు, అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు, ఎవరికి కట్టక్కర్లేదు. అండ్ దాంతోపాటు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, సో డిజేబిలిటీ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎటువంటి ఇది చెల్లించక్కర్లేదు. జనరల్ కేటగిరీ అబ్బాయిలు కానీ ఓబీసీ అబ్బాయిలు కానీ వీళ్ళు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఎంతండి ఫీజు అంటే 100 రూపాయలమ్మ. ఓకేనా? రైట్. సో మరి ఎలా అప్లై చేయాలి సార్? ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఈ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చక్కగా ఇది చేయొచ్చమ్మా. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చక్కగా అప్లై చేయొచ్చు, ఈజీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
మరి ఒకవేళ నేను తప్పు పెట్టాను సార్, నా ఫోటో ఏదో తప్పు వచ్చిందో, లేకపోతే నా నా తాలూకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను తప్పు పెట్టాను, లేకపోతే తప్పు ఐడి పొరపాటున నేను ఒక సెలెక్ట్ చేయబోయి నాది కాకుండా మా తమ్ముడిది ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తాను, మరి నన్ను ఏం చేయమంటారు సార్? ఏవైనా తప్పు ఉంటే నేను చేంజెస్ చేసుకోవడం అవ్వదా అంటే లాస్ట్ డేట్ వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈరోజు మీరు అప్లై చేశారనుకోండి, టుడే అప్లై చేశారు, ఇప్పుడు తప్పు పెట్టారని మీకు తెలిసింది, అర్థమైందా? ఫస్ట్ అప్లికేషన్ ఇది. సో సెకండ్ రేపు మళ్ళీ అప్లై చేశారు, కరెక్ట్గా ఈసారి అప్లై చేశారు. సో యూపీఎస్సీ ఏది క్యాలిక్యులేట్ చేస్తుంది? ఈ రిజిస్ట్రేషన్ రెండవసారి చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి ఆర్ఐడి ఏదైతే ఉంటుందో ఇది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. పోనీ సెకండ్ టైము తప్పు చేశారు, థర్డ్ ఏదైతే ఉంటుందో థర్డ్ టైం అప్లై చేశారు, సో లాస్ట్ది ఏదైతే ఆర్ఐడి ఉంటుందో, లేటెస్ట్ ఆర్ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని యూపీఎస్సీ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి మనకు ఛాన్సులు ఉన్నాయి కదా సార్, మనం ఛాన్సెస్ తీసుకుందామా, మరి తప్పుగా పెట్టేద్దామా, చూసుకోకుండా పెట్టేద్దామా అంటే అది చాలా తప్పు అవుతుంది. సో యు మస్ట్ మనం ఎందుకు మనకు ఆ హ్యాజిల్, ఎందుకు మనకు ఆ ఇబ్బంది, పెట్టుకునేటప్పుడే చక్కగా పెట్టుకోవడం, కరెక్ట్గా అన్నీ చూసి కరెక్ట్గా అన్నీ చదువుకొని డీటెయిల్డ్గా పెట్టుకోవడం అనేది కరెక్ట్ అండి, అప్లై చేసుకోవడం అనేది కరెక్ట్. సో చక్కగా ఇది చేయండి అమ్మ. ఎవ్వరు నాకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది, నాకు ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, నాకు ఇంకా భయం వేసేస్తుంది నాకు చాలా అని చెప్పి చాలామంది అంటున్నారు. అస్సలు భయపడక్కర్లేదమ్మా, అందరూ టాపర్స్ ఇప్పుడు ఎవరైతే సర్వీసెస్లో ఉన్నారో అందరూ మీలాగే ప్రిపేర్ అవుతారు, అందరూ మీలాగే భయపడతారు. రేపు కూడా మీరు కూడా టాపర్స్ అవ్వబోతున్నారు, మీరు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నారు, మీరు కూడా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మీ జూనియర్స్కి చెప్పబోతున్నారు. అర్థమైందా? సో మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి, ప్రాసెస్ మీద నమ్మకం ఉంచండి. సో ఎంత వీలైతే అంత స్ట్రెచ్ అవ్వడానికి ప్రయత్నించండి, ఎంత వీలైతే అంత కష్టపడడానికి ప్రయత్నించండి. కష్టం ఎక్కడికి పోదు, అర్థమైందా? మీకు తప్పకుండా ఏదో ఒక సర్వీస్ అనేది వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ ఆస్పిరెంట్స్. మీ అందరికీ సర్వీసులు రావాలి, మీరందరూ మీ తాలూకా గోల్ ఆఫ్ యూపీఎస్సీ ఏదైతే ఉంటుందో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అటెంప్ట్ పోయినా నేను నిరుత్సాహపరుస్తున్నానని చెప్పి అనుకోవద్దమ్మా, డిసప్పాయింట్ చేస్తున్నాను అనుకోవద్దు. అటెంప్ట్ పోయినా మనకి ఇంకో అటెంప్ట్ ఉంటుంది. ఆల్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఈజ్, మనకి మీరు ఏం ఆలోచించాలి అంటే కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలి, అర్థమైందా? ఈ ప్రిపరేషన్, ఈ తాలూకా అటెంప్ట్లో మీకు బాగా చేశాను, ఇంకొద్ది కష్టపడితే వచ్చేసేదే అని మీకు అనిపించాలి. ఆ మోటివేషన్ అనేది మీకు అటెంప్ట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా అటెంప్ట్ మిమ్మల్ని నిరుత్సాహపడకూడదు. 2 అటెంప్ట్స్ అయిపోయి ఇంకా రావట్లేదు, 3 అటెంప్ట్స్ అయిపోయి ఇంకా రావట్లేదు అని ఎప్పుడూ పెట్టుకోవద్దండి. దగ్గరికి వచ్చేసాను, ఈసారి వచ్చేస్తుంది అనే మోటో ఏదైతే ఉంటుందో దానితో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి, అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ రైట్ గైడెన్స్, రైట్ సపోర్ట్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, అర్థమైందా? 400 ఏళ్ళు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రమే తెచ్చుకున్నాం, అర్థమైందా? యూపీఎస్సీ ఈజ్ నాట్ దట్ బిగ్. ఆ విధంగా ఆలోచించండి, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ నోటిఫికేషన్. మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ మీకు ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా తెలియజెప్పడానికి ప్రయత్నించండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతున్నట్టయితే వీడియోస్ లైక్ చేయండి అమ్మా, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అక్కడ నేను రిప్లై ఇస్తాను. ఎటువంటి సందేహాలు మాత్రం పెట్టుకోవద్దు, అండ్ ఎవరికైనా వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.